సంస్కారం అన్నికి పరిశుభ్రత వచ్చుడు ఎంత కష్టమో, గాడిదకు సంగీతం వచ్చుడు ఎంత కష్టమో ఈ కేసీఆర్ గారికి మర్యాదగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవాళ 4 కోట్ల మందిని ఈ కుటుంబంలో ఉండే 4 పిశాచాలాగా బట్టి దోసుక తింటున్నారు. ఇవాళ నేను ఒక్కటే అడగదలుచుకున్నా, ఉద్యమకారులం అని చెప్పుకుంటారు. ఏం ఉద్యమం వీళ్ళు చేసింది? ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఎత్తిపోసే ఉద్యమం చేసింది, కవితమ్మ బతుకమ్మలు ఆడుకుంటూ ఉద్యమం చేసింది, కేటీఆర్ వంట వార్పులో పప్పన్నం తిన్నాడు, హరీష్ రావు అప్పుడప్పుడు రాస్తారు ఒకరు చేసింది. ఇంతకంటే ఎక్కువ చేసిందా? ఇక హరీష్ రావు 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చిపోతున్నాడు కానీ 10 పైసలు అగ్గిపెట్టే దొరకలే వాళ్ళకి. 10 పైసలు అగ్గిపెట్టే దొరికింటే ఆయననే సగం చెనిపోతుండే. ఆ పక్కనో ఈ పక్కనో నాలాంటోడో ఈ పక్కనో మిత్రులాంటోడో ఉంటే అది కూడా జరుగు. కానీ మేము ఇవ్వాలని ఏంది మీ త్యాగం అని నేను అడుగుతున్నా. కేసీఆర్ కుటుంబం ఏంది తెలంగాణలో చేసిన త్యాగం అని నేను అడుగుతున్నా. నేను ఇవాళ అడుగుతున్నా, ఓ శ్రీకాంత్ గారో, కానిస్టేబుల్ కృష్ణయ్యనో, ఓ యాదయ్యనో, ఓ ఈశాన్ రెడ్డో, ఓ యాదిరెడ్డో, ఓ సురేష్ నాయకో, ఓ కవిత నాయకో, వాళ్ళ త్యాగాల ముందు, వాళ్ళ ఆత్మ బలిదానాల ముందు యువకుడు నిలబడి పెట్రోల్ కోసం ఎన్నడన్నా 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. 50 నెలలలో పిలిచి బుక్కెడు అన్నం పెట్టినావా ఆ కుటుంబాలకు? 1200 మంది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఒక్కరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినం రోజు ఏ కుటుంబాన్ని పిలిచి సాల్వ గప్పినవా నువ్వు అని నేను అడుగుతున్నా. కానీ సన్నాసోడు మెగా కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్ ని 1,00,000 మంది తెలంగాణ బిడ్డలు పిలిచి గుత్తేదారు పని పైసలు తీసుకొని పనిచేసుకోనికి శాలువ కప్పి సన్మానం చేసి గండె పెండారని దొడిగిండు. కమిషన్లకు ఇచ్చే కాంట్రాక్టర్ కి ఇచ్చిన గౌరవం తెలంగాణ అమరవీరుల కుటుంబాలకి ఇవ్వలేదంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలన ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయండి. నేను అడుగుతున్నా, ఈడున్న యువకుల్ని అందరినీ, ఎవరైనా ప్రగతి భవన్ లోపలికి పోయొచ్చిరా? ఎవరినైనా రానిచ్చిరా? పోగలమన్న ధైర్యం అన్న నమ్మకం అని ఉందా? మరి ప్రగతి భవన్ కట్టిందే మన కోసం అయితే, ప్రగతి భవన్ పెట్టిందే తెలంగాణ బిడ్డల కోసం అయితే, ప్రగతి భవన్ ను ప్రారంభించింది చిన్నజీయ స్వామి గోదావరి జిల్లాల అయ్యగారయ్య. ఒకప్పుడు చెప్పిండు తెలంగాణ బ్రాహ్మణులకు నిష్ఠ ఎక్కువ, ఆంధ్ర బ్రాహ్మణులకు ఆడంబరాలు ఎక్కువ అని. మరి ఆ ఆంధ్ర బ్రాహ్మణుడే వచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో మొట్టమొదట కూర్చున్నాడంటే తెలంగాణ అమరవీరుల కుటుంబాలు కానీ అమరవీరుల ఆత్మలు కానీ ఘోషిస్తాయా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యార్థుల గౌరవం లేదు, ఉద్యమకారుల గౌరవం లేదు, అమరవీరులకు గుర్తింపు లేదు, దళితులకు భూములు లేవు, పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేవు, గిరిజనులకు రిజర్వేషన్లు లేవు, మైనారిటీలకు రిజర్వేషన్లు లేవు, రైతులకు రుణమాఫీ జరగలేదు, కనీసం ఆత్మహత్య చేసుకున్న రైతులకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఇన్ని అన్యాయాలు చేసిన ఇక దళితుల గురించి నేరేళ్లలో నీ ఇసుక దోపిడీని ప్రశ్నించినందుకు సంసారానికి పనికి రాకుండా కరెంటు షాకులు పెట్టి కొట్టిన చరిత్ర నీది. ఖమ్మంలో గిరిజనులకు గిట్టుబాటు ధర అడిగితే బేడీ వేసి నడిపించిన చరిత్ర నీది. మురళి అని మీ జిల్లా యువకుడు నిరుద్యోగంతో ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకుంటే పలకరిస్తాడానికి పోయిన ఒంటేరు ప్రతాప్ రెడ్డిని ఈపుల విమానమూత మొదటట్టు కొట్టిన చరిత్ర నీది. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.